ఈ సమయం కొరకు దేవునికి కృతజ్ఞతలను చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే వీక్షించుచున్న మీ అందరికీ ప్రభు నామమున శుభములను అందిస్తూ ఉన్నాను. స్నేహితులారా, 9:30 గంటలకు మన తండ్రి గారి లైవ్ మెదక్ మహాదేవాలయం నుండి అందించబడతా ఉంది కనుక సమయాన్ని పురస్కరించుకొని తండ్రి గారి దివ్యమైనటువంటి వాక్యమును వారి సలహాలను సూచనలను పాటించవలసినదిగా మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్నాం. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవాన్ని పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. మరొక నూతన దినాన్ని మా అందరి జీవితంలో ఇచ్చిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు. ఈ సమయాన్ని మీ స్వాధీనంలోనికి తీసుకొని మమ్మల్ని అందరినీ ఆరాధనయందు బలపరిచి మిమ్మును గూర్చినటువంటి జ్ఞానము, మిమ్మును గూర్చినటువంటి ఆలోచన మా అందరికీ ప్రసాదించి మా అందరి ద్వారా మీరు మహిమ పొందుమని, ఈ సమయము ప్రత్యేకమైనదిగా, పరలోక విషయంలో ప్రయోజనకరమైనదిగా, మీకు మహిమకరంగా ఉంటున్నట్లు మమ్మల్ని అందరినీ మీ సాధనములుగా వాడుకోమని క్రీస్తు పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. కీర్తన పుస్తకంలో నుండి 135వ కీర్తన పాడుచు దేవుని నామమును మహిమపరచడము. రండి సువార్త సునాదముతో, రంజితు సిలువ నినాదముతో. రండి సువార్త సునాదముతో, రంజితు సిలువ నినాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. సువార్త సునాదముతో
సన్నిధికి ప్రభు యేసు దయా నిధి సన్నిధికి. అలాగనే నిలిచింది ఆరాధన క్రమ పుస్తకము 17వ పూటలోనున్న 2వ ఆరాధన క్రమము అనుసరించుదము. సామాన్య సంక్షిప్త దైవారాధన క్రమ పుస్తకము 17వ పూట 2వ ఆరాధన క్రమము. దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని అందు మనము చేయించి సంతోషించదము. ఓ ప్రభువా మా పెదవులు తెరువుము, అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆదియందును ఇప్పుడు ఎల్లప్పుడూ ఉన్నట్లు యుగయుగములకు కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవా, నీ శక్తి వల్లను జ్ఞానం వల్లను సమస్తమును సృష్టించినందుకును నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చుట వల్ల లోకమును ఎంతో ప్రేమించినావని రుజుపరచినందుకును నేను స్తుతించుచున్నాము. కుమారుడమైన దేవా, మా అపరాధముల నిమిత్తం అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మల్ని నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ముడమైన దేవా, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయంలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడమైన దేవ, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. పాపపు ఒప్పుకోడు పిలుపు వాక్యములను విందము. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. మనము పాపము లేని వారమని చెప్పుకొని వేడలా మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని వేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము ఇలాగనే కూర్చుండి లేదా నిలబడి ఉండి అందరం కలిసి పాపపు కొన్ని ప్రార్థన చేయదు. సర్వశక్తియు మిక్కిలి కనికరగల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గము తప్పితిరిగితిమి. మా హృదయంలో ఆలోచనలను ఆశలను అనుసరించి మేము చేయవలసిన చేయడానికి చేస్తే మాలో సర్వశక్తియు కనికరం గల దేవుడు మన సమస్త పాపములు క్షమించి వాని నుండి మనలను విడుదల చేసి మన నడతను దిద్దుకొనుటకు తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ప్రభువును స్తుతించుడి, ప్రభు నామము స్తుతింపబడును గాక. దయచేసి కూర్చుండవలసినదిగా మనం చేయబడుతున్నారు. ఈ సమయంలో ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుండి లేఖన భాగమును చదివి వినిపించబడింది. ఈ పరిశుద్ధ దినం పూర్తయినటువంటి పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యం విందాము. పాత నిబంధన పాఠంగా మీకా గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 7 వచనముల వరకు దేవుని వాక్యం విందాము. మీకా గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 7 వచనములు ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినట్టు మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని గత కాలంలో క్షేమంగా కాపాడి మరొక సంబాధ దినం వరకు మీ చల్లని సంరక్షణలు మమ్మల్ని అందరించి
మరి మీ సన్నిధానంలో మమ్మల్ని నడిపించి మిమ్మల్ని స్థుతించినట్లు ఘనపరచట్లు మహిమపరచట్లు ఈ తరుణం అనుగ్రహించిన దేవ మీకు పదం చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమందరి వాక్యాలను చదువుకుంటుండగా వాటిని చదివి వాటి యొక్క అంతరార్థం గ్రహించే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువుని వేడుకుంటున్నాం స్వామి. ఆమేన్. మీకా గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 7 వచనం. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతంలో శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వద్దురు. కాబట్టి ఆ కాలమున అన్ని జనుల నాయకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాం రండి. ఆయన తన మార్గము విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకుందాము అని చెప్పుకుందాము. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయం తీర్చును. దూరంలో నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగకొట్టును. జనము మీదికి జనము ఖడ్గము ఎత్తకయుండును. యుద్ధము చేయ నేర్చుకునుట జనులు ఇక మారివేదు. ఎవరి భయం లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు కిందను తన అంజూరపు చెట్టు కిందను కూర్చుండు. సైన్యములకు అధిపతి యెహోవా మాట ఇచ్చిన్నాడు. సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకుందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకుందాము. ఆ దినమున నేను కుంటివారిని పోగు చేయుదును, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని బాధింపబడిన వారిని సమకూర్చుదును. ఇదే యెహోవా వాక్కు. కుంటివారిని శేషముగాను దూరములకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సియోను కొండ యందు ఇప్పటి నుండి శాశ్వత కాలము వరకు వారికి రాజుగా ఉండు. ఇంతటితో 5 నిబంధన పాఠం సార్. అందరూ నిలబడి ఉండగా సువార్తల పాఠము చదువుకుంటూ సువార్తల పాఠముగా లూకా సువార్త 24వ అధ్యాయము 36 నుండి 49 వచనాల్లో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. వారు ఈలాకు మాట్లాడుతుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానం అవునుగాక అని వారితో అన్నారు. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలను మాంసమును భూతమును ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపాను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాపక్షమాపణను ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో, నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఇంతటితో సువార్తల బైబిల్ పాఠం సార్. దేవుడిచ్చిన దివ్యవా
ప్రార్థించుటము. ప్రార్థన. దయచేసి సంగమంతా కూర్చుండవలసినదిగా మనవి. ప్రార్థన. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములయ్యా. నిరాశ, నిస్పృహలు, వేదన, బాధలు మమ్మను ఆవరించినప్పుడు మీ స్వరమే కదా మాకు ధైర్యమును, నిరీక్షణను అనుగ్రహించేది. జీవితంలో అయోమయము, ఒత్తిడి, సమస్యలు ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు మీ వాక్యమే కదా సరి అయిన త్రోవలో మమ్మను నడపగలిగినది. మీ వాక్యము జీవమని, మీ వాక్యము వెలుగని, ఈ లోకంలో మేము నడవవలసినటువంటి త్రోవను స్పష్టముగా బోధపరచునని, ఈ వాక్యమును ఆధారంతో ఈ లోకంలో మీకు ఇష్టమైనటువంటి బిడ్డలముగా మేము జీవించగలమని ఈ సమయాన్ని మీకు అప్పగించుకొనొచ్చు. కృపగలిగిన తండ్రి, మీ స్వరాన్ని మాకు అందించి మమ్మల్ని బలపరచుమని క్రీస్తు పేరిట వేడుకొంచున్నాము తండ్రి. స్నేహితులారా, ఈ సమయం కొరకు దేవునికి కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే వీక్షించుచున్నటువంటి ప్రియులందరికీ, గౌరవ సంఘమంతటికి దేవుని నామమున శుభములను తెలియజేస్తూ ఉన్నాను. సంఘ నాయకత్వానికి నా వందనములను అందిస్తూ ఉన్నాను. ఆఫీస్ బేరర్స్, మన ప్యాసిడెంట్ సెక్రటరీ గారు, పెద్దలు స్వామి దయానంద అన్న గారు, ట్రెజరర్ గారు సామెల్ సుధీర్ అన్న గారు, అలాగే స్టీవర్ గారు, క్లేమెంట్ వేసిన అన్న గారు, చర్చ్ స్టీవర్, కేజీ అనిల్ అన్న గారు, కమిటీ వారు, స్త్రీల మైత్రి వారు, సండే స్కూల్ వారు, చిన్నలకి పెద్దలకి దేవుని నామమున శుభములను, వందనములను అందిస్తూ ఈ లాక్డౌన్ కాలంలో దేవుడు మీతో కూడా ఉండి ఆరోగ్య బలములను అందిస్తూ భవిష్యత్ కొరకైనటువంటి నిరీక్షణను, ధైర్యాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడని ప్రభువును బట్టి, మీకు ప్రభు ద్వారా అందించబడిన ప్రతి ఈవి ధన్యతను బట్టి సంతోషిస్తూ ఉన్నాను. ఈ రకంగా దేవాలయంలో లైవ్ ఏర్పాటు చేసి ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడంలో, ఈ ఏర్పాట్లలో సహకరిస్తున్నటువంటి మన యూత్ సెక్రటరీ గారు ప్రభుచరణ్ గారు, అలాగనే మన లోకల్ ప్రాపర్టీ సెక్రటరీ గారు, వసంత నగర్లకు వందనములను తెలియజేస్తూ ఉన్నాను. స్నేహితులారా, ప్రపంచ దేశాలన్నీ కూడా, ఏ దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షులు, ప్రైమ్ మినిస్టర్, వీళ్ళు మాట్లాడుతూ ప్రతి దేశం కూడా శాంతికి, సమాధానానికి కట్టుబడి ఉన్నాము అని అనేక సభలలో వారు తెలియజేస్తారు. కానీ ప్రపంచంలో ఏ దేశం కూడా వెపన్స్ను తయారు చేయకుండా, వెపన్స్ను సమకూర్చుకోకుండా ఉండలేకపోతూ ఉన్నాయి. ప్రతి దేశం మేము సమాధానానికి కట్టుబడి ఉన్నాయని చెబుతూ ఉన్నారు, కానీ ప్రతి దేశం కూడా ఈ న్యూక్లియర్ వెపన్స్, సైనికులను, వెపన్స్ను, మరణ ఆయుధములను పోగు చేసుకునే ఉంటూ ఉన్నవి. దీని అర్థమైంది, వారు సమాధానానికి కట్టుబడి ఉన్నాము, ప్రజా సంక్షేమం కొరకు కట్టుబడి ఉన్నాము అని చెబుతూ కూడా టైం వచ్చిన రోజు ఉపయోగపడుతుంది, టైం వచ్చిన రోజు యుద్ధం చేయాలా అనే వెపన్స్ అన్నిటిని కూడా వారు పోగు చేస్తూ ఉన్నారు. అంటే ఏ దేశమైనా కూడా సమాధానం కొరకు కట్టుబడి ఉందా లేదా అనే ప్రశ్న తలెత్తుతున్నటువంటి దినాలు. ఒక దేశము ఇంకొక దేశాన్ని విమర్శిస్తూ, వారి జీవన విధానాన్ని విమర్శిస్తూ, ఒక దేశం ఇంకొక దేశం పట్ల వ్యతిరేకమైనటువంటి భావాన్ని కలిగి ఉన్నటువంటి దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. అంటే దేశాల మధ్య సమాధానం లేదు. మానవ సమాజాన్ని గమనిస్తే మానవ సమాజం అంతా కూడా కులం పేర, మతం పేర, జాతి పేర, ధనిక పేద, స్త్రీ పురుష, నల్లవారు తెల్లవారు, ఈ రీతిగా
సృష్టింపబడినటువంటి మానవ సమాజం మానవుడే, కానీ ఎన్నో తేడాలు, విభేదాలు, కలహములు, గొడవలు, ఒకరిపైన ఒకరు దాడి చేస్తూ రక్తపాతాన్ని సృష్టిస్తూ మానవ సమాజం అంతా కూడా భయభ్రాంతులై జీవిస్తున్నటువంటి దినాలలో మనం ఉండినాం. అంత మాత్రమే కాదు, మన సంఘములను, కుటుంబములను కూడా గమనిస్తే కుటుంబంలో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో సమాధానంగా లేరు. అన్నదమ్ములుగా, అక్కచెల్లెళ్ళుగా, తండ్రి కుమారులు, తల్లి కుమార్తెలుగా జీవించుచున్నటువంటి వారే ఒకరిని ఒకరు మోసగించుకొనుచు సమాధానం లోపించి ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ లేకుండా, చూడండి, పైకి అందరూ నెమ్మదిగా నవ్వుతూ ఉన్నట్టుగానే ఉన్నారు, కానీ ప్రతి వారి హృదయంలో అసూయ, ప్రతి వారి హృదయంలో ద్వేషం, ప్రతి వారి హృదయంలో ఓర్వలేనితనము మానవ సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉంది. ఒక మనిషి నుండి మరొక మనిషిని దూరం చేస్తూ ఉంది. ఇలాంటి సందర్భంలో చాలా మందిని మనం కలిసినప్పుడు వారిని పలకరిస్తూ ఉన్నప్పుడు, అయ్యా మేము ఎవరితో విభేదించలేము, అందరితో సమాధానంగా బ్రతుకుతూ ఉన్నాము, ఏ వ్యక్తి అంటే కూడా మాకు ఏ రకమైన విభేదం లేదని మాట్లాడుతూ ఉంటారు. స్నేహితులారా, అసలు సమాధానం లేకపోవడం అంటే ఏంటి? యుద్ధం లేనంత మాత్రాన ప్రపంచంలో సమాధానం ఉందని అర్థం కాదు. ఒక వ్యక్తితో మనం కలహాలు ఆడడం, ఒక వ్యక్తిని మనం గాయపరచడం లేదు కాబట్టి మనతో సమాధానం ఉందనే అర్థం కాదు. సమాధానం అంటే ఒకరితో ఆరోగ్యకరమైనటువంటి సంబంధాన్ని, చాలా పర్యాయాలుగా నేను పలాని వారితో మాట్లాడాను, పలాని వారి ఇంటికి వెళ్ళలేను, పలాని వారు మాట్లాడితే తట్టుకోలేను, పలాని వారిని చూస్తే తట్టుకోలేను అంటే పైకి వారిని మనము హింసించట్లేదు, గాయపరచట్లేదు, కానీ మనసులో వ్యతిరేకమైనటువంటి భావాలను కలిగి ఉన్నాం. ఇది కూడా సమాధానము లేనట్లే. కత్తి లేనంత మాత్రాన, యుద్ధం లేనంత మాత్రాన, ఒకరినొకరు కొట్టుకోవడము, గాయపరచుకోవడం లేనంత మాత్రాన సమాధానము ఉంది అని అర్థం కాదు. వారి హృదయములలో ఒకరి పట్ల ఒకరు ఆరోగ్యకరమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉండాలా. యేసుప్రభుల వారు తన శిష్యులను పరిచర్య కొరకు పంపినటువంటి సందర్భంలో ఏ కుటుంబంలోనికి వెళ్ళినా మొట్టమొదట వారు పలకవలసినటువంటి మాట ఏంటంటే, మీకు సమాధానము కలుగును గాక. యూదుల వారి సాంప్రదాయంలో ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, ఏ వ్యక్తితో మనం గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఏ రీతిగా విన్ చేసుకుంటామో, ఒకరినొకరు గ్రీట్ చేసుకుంటామో, వారు కూడా షాలోమ్ అనే గ్రీట్ చేసుకునేటటువంటి వారు. అంటే మనసులో పగ ఉంచుకొనో, మనసులో విభేదం ఉంచుకొనో ఈ మాట పలకకూడదు. ఒక వ్యక్తితో మనం షాలోమ్ అంటే పీస్ అని పలుకుతూ ఉన్నామంటే దాని అర్థం ఏంటంటే, నా హృదయంలో నీ మీద ఏ రకమైనటువంటి వ్యతిరేక భావన లేదు అని దాని అర్థం. అందుకే ప్రభుల వారు కూడా ఈ శాంతిని, ఈ సమాధానాన్ని ప్రకటించాలని మనకు ఆదేశించినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. అంటే మనం పరిచర్య, సమాధాన పరిచర్య, వ్యక్తులతో, సమాజంతో, ఇరుగు పొరుగు వారితో మనం ఎక్కడ ఉన్నా కూడా మన పరిచర్య సమాధానపరచర్య. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఈరోజు దేవుని కుమార్తెగా ఉండాలని ఆశ, దేవుని కుమారుడుగా ఉండాలని ఆశ, కానీ అందరినీ ప్రేమించి అందరితో సఖ్యత కలిగి ఉండడానికి మనం సిద్ధపడడం లేదు. ఆ రీతిగా దేవుని యొక్క స్వారూప్యాన్ని మన నుండి దూరపరుచుకునేటటువంటి వారంగా ఉన్నాం. చూడండి, ఆకలితో అలమటిస్తున్నటువంటి జనాంగం,
అనాథలుగా బ్రతుకుతున్నటువంటి జనాంగం, పూట భోజనం లేకుండా శ్రమనందుతున్నటువంటి జనాంగం, వెలివేయబడుతున్నటువంటి జనాంగం, ఈ ఒకరికంటే ఒకరు గొప్పవారని ఒకరు తక్కువవారని విభేదములతో జీవిస్తున్నటువంటి జనాంగం, వీటన్నిటి లోపల సమాధానము ఉంది అని మనం ఎలాగునా పలకగలుగుతాం? సమాధానం అంటే యుద్ధం లేకపోవడం మాత్రమే కాదు, గాయములు కలహములు లేకపోవడం మాత్రమే కాదు. సమాధానం అంటే వెల్ బీయింగ్, సంక్షేమము. అంటే అందరూ నెమ్మదిగా ఉండాలా, అందరూ ఆరోగ్యంగా ఉండాలా, అందరూ భోజనం కలిగి ఉండాలా, అందరూ వసతులు కలిగి ఉండాలా. అది సమాధానం అంటే. కేవలము యుద్ధం లేనంత మాత్రాన దేశం, ప్రపంచం, సంఘం, కుటుంబము సమాధానంగా ఉందనుకోవడం పొరపాటు. సంక్షేమము, ఆకలి, వసతులు, సహవాసము అందరూ అనుభవించాలా. హోలిస్టిక్ హెల్త్, హోలిస్టిక్ డెవలప్మెంట్ అనే ఆలోచన సమాధానం. కాబట్టి ఈరోజు కుటుంబంలో సమాధానం లోపించింది, సంఘం, ప్రపంచం అంతటా సమాధానం లోపించింది. ఒక రకంగా కరోనా ప్రమాదకరమైనటువంటి వైరస్ను బట్టి ప్రపంచమంతా భయం గుప్పిట్లో, చీకటి గుప్పిట్లో ఉంది. ఎవరికి కూడా సమాధానము లేనటువంటి స్థితి. ఇటువంటి స్థితిలో మనకి ఇవ్వబడిన అంశము మిషన్, ప్రేషితోద్యమము, క్రీస్తు సమాధానం పంచుకొనుట. మిషన్ క్రీస్తు సమాధానము పంచుకొనుట. మిషన్ అనే మాటకు అర్థం ఏంటంటే పని. మీ పని, మనందరి పని ఏంటంటే క్రీస్తు సమాధానాన్ని పంచుకోవాలా. మనకు అప్పగింపబడినటువంటి పని క్రీస్తు సమాధానాన్ని పంచుకోవాలా. అసలు సమాధానాన్ని, మిషన్ అంటే దేవుని పని ఏ రీతిగా స్థాపించగలదు అనే విషయాన్ని స్నేహితులారా మనం అందరం కొంతవరకైనా మిషనరీల యొక్క జీవిత విధానాన్ని ఎరిగినటువంటి వారు. మిషనరీలు ఏ దేశానికి వెళ్ళినా కూడా, ఏ పట్టణానికి వెళ్ళినా కూడా అక్కడ ఆసుపత్రులు నిర్మించినారు, స్వయం ఉపాధి పొందేటటువంటి కేంద్రాలను నిర్మించినారు, అలాగనే పాఠశాలలను స్థాపించినారు. చూడండి, మనిషి ఆకలి తీర్చబడాలా, మనిషికి ఆరోగ్యం ఉండాలా, మనిషి విజ్ఞానంగా విద్యాపరంగా అభివృద్ధి చెందాలా, అవకాశములను దొరికి తన కాళ్ళ మీద తాను నిలవబడాలా. మిషన్లో మనిషిని బ్రతికించాలా, మనిషికి బ్రతుకు చూపాలా, మనిషికి భవిష్యత్తునివ్వాలా అన్న తలాంపులు మిషన్లో మనం గమనిస్తాం. అందుకే మిషన్ అంటే ఏంటంటే ఈరోజు సమాధానం మన సమాజానికి ఏ రీతిగా దొరుకుతుందంటే మనిషికి భద్రత కలిగినటువంటి వాతావరణాన్ని ఇవ్వగలగాల. అంటే ఆయనకి ఏ భయం లేనటువంటి స్థితిని ఇవ్వగలగాల, భోజనాన్ని ఇవ్వగలగాల, షెల్టర్ని ఇవ్వగలగాల, భవిష్యత్తుని ఇవ్వగలగాల, ఆరోగ్యాన్ని ఇవ్వగలగాల. అది పని, దైవికమైనటువంటి పని. మిషన్ అనే మాటకి అర్థం ఏంటంటే పంపడం. మిషనరీలు అంటే దైవిక కార్యం కొరకు పంపబడడం. దేవుడు దైవిక కార్యం కొరకు అంటే దేవుని పని అంటే భోజనము, ఆకలి తీర్చబడడం, దప్పిక తీర్చబడడం, ప్రజలందరూ సమానంగా బ్రతకడం, ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా బ్రతకడం, ప్రజా సంక్షేమమే దేవుని పని. ఈరోజు ఈ మాటను వదిలి ఊరికే వాక్యం బోధిస్తే సరిపోతుందేమో అనే దగ్గరనే మనం ఆగిపోయినాం. కానీ దేవుని పని ఏంటంటే ప్రజా సంక్షేమము, ప్రజలందరూ కూడా సంక్షేమంగా ఉండాలి అనేది దైవ కార్యం. స్నేహితులారా, యేసు ప్రభుల వారి మిషన్
గురించి లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం మొదలుకొని 18వ వచనంలో మధ్య ఆయనకి ఇవ్వబడిన మిషన్ ఏంటి, ఆయన మిషనరీగా చేసినటువంటి కార్యం అక్కడ అంటాడు కదా, బీదలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు, చెరసాలలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు, గుడ్డి వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మంచి జీవితం హితవత్సరం ప్రజలందరిలో కలగవలనని ప్రయాసపడుతూ ఉన్నాడు. ఇది మిషన్ భావము, మిషన్ ప్రజలకు ఇవ్వబడినటువంటిది. ఈరోజు దైవ కార్యం ఏంటంటే, మనకు అప్పగింపబడిన మిషన్ ఏంటంటే, ఆయన సమాధానాన్ని, క్రీస్తు సమాధానాన్ని పంచుకునేటటువంటి వారంగా ఉండాలి. మొట్టమొదట స్నేహితులారా, God is the first missionary who established peace among the people. చూడండి, ప్రవక్తలు ఉనికిలోనికి రాకముందు, న్యాయాధిపతులు, రాజులు ఉనికిలోనికి రాకముందు, మరి ముఖ్యంగా ఆది కాండమునకు సంబంధించినటువంటి రక్షణ చరిత్రలో, మానవ చరిత్రలో దేవుడే, త్రియేక దేవుడే మిషనరీగా ఉండినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. అంటే మిషనరీ అంటే ఏంటి? బ్రతుకు నిలవబెట్టాలా, సత్యాన్ని బోధించాలా, భోజనము అందించాలా, భద్రతను ఇవ్వాలా, భవిష్యత్తు కొరకు నిరీక్షణ కల్పించాలా, ధైర్యాన్ని అందించాలా, కష్ట దుఃఖములలో తోడుగా నిలవబడాలా, వారికి ఒక బ్రతుకు మార్గాన్ని తెలియజేయాలా. ఇది మిషన్. మిషనరీగా దేవుడే ప్రజల మధ్యకు వచ్చినట్లు ఈ ఆది కాండంలో తానే మిషనరీగా ఉండినట్లు మనం గమనిస్తాం. స్నేహితులారా, ఆది కాండం 20వ అధ్యాయంలో అబ్రహాము తన భార్యకు కూడా, అంటే తన భార్యకు కూడా భద్రతనివ్వలేనటువంటి స్థితి, తను ప్రయాణం చేస్తున్నటువంటి మార్గంలో ఒంటరివాడిగా ఉండినటువంటి స్థితి, నివాస స్థలము లేనటువంటి స్థితి, శత్రువుల భయంతో బ్రతుకుతున్నటువంటి స్థితి, కుటుంబము చిన్న భిన్నమైపోయిన స్థితి. ఇటువంటి పరిస్థితుల యందు మిషనరీగా గడియకి దినమునకు దేవుడు ఆయన దగ్గరికి వస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, నిరీక్షణను, ధైర్యమును అందిస్తూ ఉన్నాడు. చూడండి, హగరు దిక్కులేని స్త్రీగా ఒంటరితనంలో ఉండినప్పుడు ఆమె ఈ కుమారుడికి నేను మంచినీళ్ళని ఇవ్వలేను, భోజనాన్ని ఇవ్వలేను అని సొంత తల్లి విసరి వేసినప్పుడు, తన అష్టములలో నుండి దూరంగా ఉంచినప్పుడు, ఒక అనాథ బాలుని రక్షిస్తున్నటువంటి మిషనరీ, ఒంటరితనంలో ఉన్నటువంటి స్త్రీకి భద్రతనిస్తున్నటువంటి మిషనరీగా దేవుడు మనకు కనబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు స్నేహితులారా, యాకోబు జీవితాన్ని గమనిస్తే, యాకోబు కుటుంబము నుండి పారిపోయినటువంటి స్థితి. అంటే అన్నతో సమాధానం లేదు, తండ్రితో సమాధానం లేదు, అన్న ప్రోత్సాహం కానీ, తండ్రి ప్రోత్సాహం కానీ, వారి సహాయం కానీ పొందలేనటువంటి స్థితిలో ఉండినాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ మార్గంలో నడవాలో తెలియదు, ఏ ఉద్యోగం చేయాలో తెలియదు, ఒంటరివాడుగా మిగిలిపోయినాడు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి యాకోబు దగ్గరకు వెళ్ళి మాట్లాడుతున్నటువంటి మిషనరీగా దేవుడు తనను తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు. అలాగనే తాను మోసపోయినటువంటి వేళ, అసూయ పరుల చేతిలో ఉన్నటువంటి వేళ, అలాగనే తన ప్రాణము తీయవలెనని తన అన్న వెతుకుతున్నటువంటి వేళ, యోషావు వెతుకుతున్నటువంటి వేళ ప్రాణాన్ని రక్షించినటువంటి మిషనరీ, బ్రతుకును మార్చినటువంటి మిషనరీ, ఐడెంటిటీ, ఒక మోసగాడుగా ఉన్నటువంటి వ్యక్తి
గుర్తింపును మంచితనంలోనికి మార్చినటువంటి మిషనరీ. స్నేహితులారా, ఈ రీతిగా యోసేపుతో అంటే మొట్టమొదటి మిషనరీ ఎవరంటే దేవుడే. మొట్టమొదటి మిషన్ దేవుని ద్వారానే స్థాపించబడింది. అదా ప్రజా సంక్షేమం కొరకు, వారి బ్రతుకులను నిలవబెట్టుట కొరకు, ప్రమాదముల నుండి, కన్నీళ్ళ నుండి విడుదల పొందుట కొరకు, భవిష్యత్తు అనుగ్రహించుట కొరకు. స్నేహితులారా, ఈ దినాన ప్రభువు మిషనరీగా మనతో అందుబాటులో ఉన్నాడు. కన్నీళ్లలో ఉన్నామా, ఒంటరితనంలో ఉన్నామా, దిక్కులేనటువంటి వారంగా ఉన్నామా, వెలివేయబడినటువంటి వారంగా ఉన్నామా, హింసింపబడుతున్నటువంటి స్త్రీ వలె వేదన పొందుతూ ఉన్నామా, ఇష్మాయేలు దూరంగా ఉంచబడిన అంటే తండ్రి ప్రేమ దొరకక, కుటుంబం ప్రేమ దొరకక, తల్లి తనతో ఉండడానికి ఉంచుకునే దానికి ధైర్యం లేకుండా దూరంగా ఉంచబడిన అనాథలాగా ఉండినామా, బ్రతుకు దేవుడు నిలువబెట్టగలడు. సహాయము దేవుడు అనుగ్రహించగలడు అని దేవున జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. రెండవ విషయాన్ని గమనిస్తే మీకా గ్రంథము 4వ అధ్యాయము 1-7 వచనం. మీకా కాలానికి ఇశ్రాయేల్ జనాంగము 2 రాజ్యాలుగా విడిపోయింది. అంటే ఇశ్రాయేలుల యొక్క స్థితి అనైక్యత కలిగినటువంటి స్థితి. ఒక కుటుంబం పైన ఒక కుటుంబం ఏ రీతిగా మనం ఈ రోజుల్లో దాడి చేసుకుంటున్నామో, ఒక వ్యక్తికి అవమానం కలిగేలా జీవిస్తూ ఉన్నామో, నిందలు మోపుతూ ఉన్నామో, శ్రమల పాలు చేస్తూ ఉన్నామో, ఒక కుటుంబము పైన నిందలు మోపబడినప్పుడు ఏ రీతిగా సంతోషించేటటువంటి వారంగా ఉన్నామో, లేక త్రోసివేయబడినటువంటి వారంగా, కుటుంబంలో చేత ద్వేషం కలిగినటువంటి వారంగా, అనైక్యత కలిగినటువంటి వారంగా ఉన్నామో, ఇశ్రాయేల్ జనాంగము పరిస్థితి అదే రీతిగా ఉంది. ఇశ్రాయేల్ జనాంగం 2 గుంపులుగా, రాజ్యములుగా విడిపోయినాయి. సమరయ పట్టణాన్ని ఇశ్రాయేల్ జనాంగం కేంద్రంగా చేసుకుని జీవిస్తూ ఉన్నారు. యూదులు యెరూషలేం పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని జీవిస్తూ ఉన్నారు. వారు మీకా కాలానికి అన్యాయము కలిగినటువంటి ప్రజలుగా ఉండినారు. ఈ 1వ అధ్యాయం 7వ వచనాన్ని గమనిస్తే, అది వేష చేస్తున్నటువంటి పాపము ఈ జనాంగము చేస్తూ ఉంది. వేష మోసం చేసేటటువంటిదిగా, అబద్ధం ఆడేటటువంటిగా, పాప జీవితాన్ని జీవించేటటువంటిదిగా ఉంటుంది కదా. అలా కూడా ఇశ్రాయేల్ జనాంగము పతనంలోనికి వెళ్ళినది అని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉన్నది. 1వ అధ్యాయం 9వ వచనాన్ని గమనిస్తే, దానికి తగిలిన గాయములు మరణకరములు. అంటే వారి పాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి, అన్యాయాన్ని బట్టి, వారి పేదలను హింసించుటను బట్టి, సహోదరుల పట్ల ఒకరి పట్ల ఒకరికి శ్రద్ధ లేకపోవడాన్ని బట్టి, నీతి న్యాయము లేకపోవడాన్ని బట్టి, తీర్పు దేవుని యొక్క ఉగ్రత వారి మీదికి వస్తూ ఉన్నట్లు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం 16వ వచనాన్ని గమనిస్తే, నీ తల బోడి చేసుకొనుము, బోరువ గద్ద వలె నీ బోడితనము కనబరుచుకొనుము. అంటే నీ జీవితంలో నీ సంతోషం దూరపరచబడతా ఉంది. దేవుని ఉగ్రత వలన నీవు ఒంటరిదానం అయిపోతావు. నీలో ఉన్న శక్తి, నీలో ఉన్న సౌందర్యం, నీలో ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఏది కూడా నీ వద్ద ఉండకుండా తొలగిపోతవి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 2వ వచనాన్ని గమనిస్తే, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. అంటే ఒకరి పట్ల ఒకరు వారు చేస్తున్నటువంటి అన్యాయాన్ని, అక్రమాన్ని దేవుడు జ్ఞాపకం, వారి గర్వాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ రీతిగా 3వ అధ్యాయం 4వ వచనంలో గమనిస్తే, వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొనినారు. అంటే మీకా కాలం నాటికి
ఇశ్రాయేలు యూదా జనాంగం యొక్క పాపం, వారి అన్యాయము, వారి భక్తి లేనటువంటి జీవితము అంత మాత్రమే కాదు, వారు పేదల పట్ల కనికరం లేకుండా, నీతి న్యాయములను అనుసరించకుండా జీవించేటటువంటి వారుగా, వారి పాప జీవితాన్ని బట్టి, క్రియలను బట్టి దేవుని ఉగ్రత వారి మీద ఉండినట్లు ఈ భాగంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈరోజు స్నేహితులారా, మన జీవితంలో గురించి మనము తలపోస్తూ ఉండగా, మనము అన్యాయము చేసేటటువంటి వారంగా, లేక చేస్తున్నటువంటి వారి దగ్గర ఇది న్యాయము అని చెప్పలేనటువంటి స్థితిలో, అన్యాయాన్ని వ్యతిరేకించలేనటువంటి స్థితిలో, అక్రమమును వ్యతిరేకించలేనటువంటి స్థితిలో మౌనముగా ఉండేటటువంటి వారంగా, మన ఎదుట అక్కర కలిగినటువంటి వారు ఉన్నప్పుడు, అవసరత కలిగినటువంటి వారు ఉండినప్పుడు వారి పట్ల శ్రద్ధ లేనటువంటి వారంగా, అనేక విషయాలలో దేవుని ఉద్దేశాన్ని వ్యతిరేకించేటటువంటి వారంగా, ఆయనకు వ్యతిరేకమైన జీవితాన్ని జీవించేటటువంటి వారంగా ఉండినాము. దేవుని శాపానికి, ఉగ్రతకు, పేదరికానికి, దుర్మార్గానికి, ఆకలి బాధలకు లోనైనటువంటి యెరూషలేము పట్టణంలో సమాధానం లేదు. ఎందుకు సమాధానం లేదంటే నీతి లేదు. ఎందుకు సమాధానం లేదంటే లంచం. ఎందుకు సమాధానం లేదంటే పక్షపాతం. ఎందుకు సమాధానం లేదంటే నావారు నీవారు అనే భావన. ఎందుకు సమాధానం లేదంటే అనైక్యత. ఎందుకు సమాధానం లేదంటే దేవుని మాటను మర్చడం. ఎందుకు సమాధానం లేదంటే లోకాన్ని, లోకాశలను ప్రేమిస్తూ దేవుణ్ణి మర్చినటువంటి స్థితి. స్నేహితులారా, మన జీవితంలో కూడా పాపం అనేది, చీకటి అనేది శరీరాన్ని సంతోషపరచేటటువంటిదిగా, పక్షపాతం అనేది, నావారు నీవారు అనే భావన, నేను వారిపైన గెలిచినాను, వీరిపైన గెలిచినాను, వీరందరికంటే వీరందరి నోళ్లను మోయించగలిగినాను అన్న గర్వాన్ని, మనకు సంతోషాన్ని మనకి ఇస్తూ ఉండవచ్చు. కానీ ఒకరోజు మన స్థితి మనల్ని సమాధానం లేనటువంటి జీవితంలోనికి నడిపిస్తూ ఉంది. శాపం కలిగినటువంటి జీవితంలోనికి నడిపిస్తూ ఉంది. అట్టి స్థితిని యెరూషలేము పట్టణం అనుభవిస్తూ ఉండగా, భవిష్యత్తులో అంటే రానున్న కాలంలో దేవుడు నీ పాపాన్ని దూరపరుస్తూ ఉన్నాడు. రానున్న కాలంలో దేవుడు నీ పేదరికాన్ని దూరపరుస్తూ ఉన్నాడు. రానున్న కాలంలో నీ అనారోగ్యాన్ని, రానున్న కాలంలో నీకున్నటువంటి బంధకాలను దూరపరిచి ఆయన సమాధానాన్ని అందించేటటువంటి వాడుగా ఉన్నాడు అనే ప్రవచనం మీకా ప్రవక్త గారు ఈ మీకా గ్రంథం 4వ అధ్యాయంలో ప్రవచించడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ దినాన అందరూ మందిరంలోనికి వెళ్తారు. అందరూ ఎవరి స్వనీతిని బట్టి కాదు, అన్యాయాన్ని బట్టి కాదు, డబ్బు మీద వ్యామోహంతో కాదు, ఆ దినాన ప్రజలందరూ కూడా దేవుని మాటను అనుసరించి నడుస్తారు. ఆయన వాక్యాన్ని గైకొని నడుస్తారు కనుక వారి లోపల సమాధానం ఉంటుంది. ఎందుకంటే ఈర్ష్య లేదు, అసూయ లేదు, స్వార్థము లేనటువంటి స్థితిలోనికి ప్రజలు మార్చబడతారు కనుక వారు నిత్య సమాధానాన్ని అనుభవిస్తారు. స్నేహితులారా, ఇశ్రాయేల్ జనాంగానికి ఉన్నటువంటి నిరీక్షణ ఏంటంటే, మెస్సియా వచ్చినప్పుడు ఆయన పరిపాలనలో, ఆయన కాలంలో మేము సమాధానాన్ని అనుభవిస్తాం. మా బంధకాల నుండి, పేదరికం నుండి, పరాయి పాలన నుండి ఆయన మమ్మల్ని విమోచిస్తాడు అని వారు నమ్మేటటువంటి వారు. ఇక్కడ చూడండి, వారి దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నవంటే 6-7 వచనాలను గమనిస్తే, ఆ దిన కుంటివారు ఉండినారు, వెళ్ళగొట్టబడినటువంటి వారు ఉండినారు, బాధింపబడినటువంటి వారు ఉండినారు. కుంటివారు, వెళ్ళగొట్టబడినటువంటి వారు, బాధింపబడినటువంటి వారు అంటే పేదలు, పూట భోజనం కొరకు ఎదురు చూసేటటువంటి వారు, కన్నీళ్లతో జీవితాన్ని గడిపేటటువంటి వారు, తోడు లేనటువంటి వారు, ఇలాంటి ప్రజలు ఆ దేశంలో నివాసం ఉండినారు. కరోనా గురించి జరిగినటువంటి అనాలిసిస్ అధ్యయనాలలో
వెలుగు చూసినటువంటి వాస్తవం ఏంటంటే చాలా దేశాలు ప్రజల యొక్క సంక్షేమాన్ని, అంటే ఆరోగ్య వసతి, భోజన వసతి, ఉద్యోగ వసతి, వీటన్నిటికంటే ఎక్కువ శ్రద్ధ అణ్వాయుధాల మీద, సైన్యం మీద పెట్టినారు. అంటే దేశానికి వెపన్స్ కొనుక్కోవడానికి చూపినటువంటి శ్రద్ధ, దేశంలో మిలిటరీకి తయారు చేయడానికి ఉంచినటువంటి శ్రద్ధ, యుద్ధం కొరకు సిద్ధపడ్డటువంటి శ్రద్ధ ఆరోగ్యం కొరకు సిద్ధపడలేదు, వైద్యం కొరకు సిద్ధపడలేదు, భోజనం కొరకు సిద్ధపడలేదు. అంటే వీరి డబ్బంతా కూడా ఈ వెపన్స్కి వీటికి పోతా ఉంది, ప్రజల సంక్షేమం కొరకు సిద్ధపడలేదనే వాస్తవాన్ని కొన్ని అధ్యయనాలు తెలియజేసినాయి. స్నేహితులారా, చదవబడిన లేఖన భాగంలో దేవుడు యుద్ధాన్ని వ్యతిరేకించేటటువంటి వాడని, యుద్ధంలో ఉండే గర్వాన్ని, విజయాన్ని వ్యతిరేకించేటటువంటి వాడు అనే మాటను మనం చదువుతాం. 3వ వచనం, ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయం తీర్చును, దూరముగా నివసించు బలం గల అన్యజనులకు తీర్పు తీర్చును, వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మంచు కత్తులుగాను సాగుగొట్టుదురు. స్నేహితులారా, యుద్ధము పేదవాడికి భోజనం పెట్టదు. యుద్ధంలో ఉన్న వెపన్స్ ఈ దరిద్రులకి, వెలగొట్టబడినటువంటి వారికి, దిక్కులేనటువంటి వారికి, అనాథలకి భోజనాన్ని పెట్టలేవు. ఇక్కడ చూడండి, ప్రవక్త ఏమంటున్నారంటే మెస్సియా పాలన ఏ రీతి ఉండబోతుందనంటే వెపన్స్ కొనడం మానేసి వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తారు. ఒక పేదవాడికి అంటే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాల, విపరీతమైనటువంటి పంటలు పండాల, దేశమంతా కూడా ఆహారం అందుబాటులో ఉండాలి. అప్పుడే బాధింపబడినటువంటి వారు, వెళ్ళగొట్టబడినటువంటి వారు, వికలాంగులు భోజనాన్ని అనుభవిస్తారు. కాబట్టి ప్రవక్త నాగటి నక్కులంటే యుద్ధం కొరకు సిద్ధపడుతున్నటువంటి ప్రపంచం, వెపన్స్ను కొనుగోలు చేస్తున్నటువంటి ప్రపంచం ఈరోజు ప్రజా సంక్షేమం వైపు మరలి సమాధానంలో తోడ్పడాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, యాకోబు మందిరం, ఈ 2వ వచనం చివరి భాగాన్ని గమనిస్తే యాకోబు దేవుని మందిరము అనేటటువంటి మాట చూడండి. యాకోబు మందిరము అని వాడడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే యాకోబు త్రోసివేయబడినాడు, అనాథగా మారిపోయినాడు, గాయపరచబడినాడు, మోసగించబడినాడు. కానీ ఒకరోజు దేవుడు ఆయన జీవితాన్ని మార్చబోతున్నాడు. ప్రాణభయం నుండి సమాధానంలోనికి, భద్రత లేనటువంటి స్థితిలో నుండి సమాధానంలోనికి, దిక్కులేక అనాథగా, భోజనం లేక, రాత్రివేళ ఎక్కడో అరణ్యంలో మార్గ మధ్యలో నిద్రిస్తున్నటువంటి స్థితిలో నుండి గృహం కలిగి, భార్య బిడ్డలను కలిగి, అన్నదమ్ములతో సమాధానం కలిగిన స్థితిలోనికి నడిపిస్తూ ఉన్నాడు. స్నేహితులారా, ఈరోజు ఏ స్థితిలో ఉండి సమాధానాన్ని మనం కోల్పోయినటువంటి వారంగా ఉన్నామో దేవుడు మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాగనే క్రీస్తు సమాధానము భయమును తొలగించును. యేసు ప్రభు శిష్యుల విషయంలో మనం గమనిస్తే వారు ఏ శిలువ మరణం వారిని కృంగదీసింది. యేసు ప్రభువునే శిలువ వేసినారు. రేపటి దినాన మా పరిస్థితి ఏంటి? లూకాసు వార్త 24వ అధ్యాయం 36వ వచనం నుండి 49 వచనాలను గమనిస్తే వారు గదిలోనికి వెళ్ళి వారిని వారు లాక్డౌన్ చేసుకున్నారు. బయటికి వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరికి కనబడకూడదు. కనబడితే చెరసాల పాలవుతాం, కనబడితే శిలువ మరణం పొందుతామనే భయంతో ఉన్నారు. అటువంటి పరిస్థితుల మధ్య దేవుడు వారికి విడుదలను అనుగ్రహిస్తూ ఉన్నాడు, ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఈ దినాన మనందరికీ ఇవ్వబడుతున్నటువంటి వాగ్దానం ఏంటంటే దేవుడు సమాధానాన్ని అందించేటటువంటి, శ్రమల నుండైనా, బంధకాల నుండైనా, అనారోగ్యం నుండైనా, అలాగనే మిషన్ దేవుడు మనకిచ్చినటువంటి పనిలో
ఉన్న భావం ఏంటంటే సమాధానాన్ని అందించడం, సమాధానం కొరకు ప్రయాసపడడం. క్రైస్తవులుగా, ఆయన విశ్వాసులుగా జీవిస్తున్నటువంటి మనం ఒక్కొక్కరము సమాధానం కొరకు సాధనంగా ఉపయోగపడుతూ సమాజాన్ని, సంఘాన్ని, కుటుంబం సమాధానంలోనికి నడిపించేటటువంటి వారంగా ఉండాలని మనం చేస్తూ మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనకు తోడైనను గాక. ఈ సమయంలో మన ప్యాషన్ సెక్రటరీ గారు స్వామి దయానంద్ గారు ముందు వచ్చి సంఘాన్ని ఉద్దేశించి 2-3 మాటలు వారు తెలియజేస్తారు. పిదప ప్రార్థనతో ఈ కూడిక మనము ముగిస్తాం. మరి సంఘస్థులందరికీ వందనాలు. మరి నిన్నటి రోజు మేము ఒక మెసేజ్ పంపించాం. ఏంటంటే ప్రభుత్వం ఇంకా మనకు పర్మిషన్ ఇవ్వలేదు చర్చిలో ఒక 5 నుండి 10 మంది కంటే ఎక్కువ అటెండ్ కావడానికి. దాన్ని పురస్కరించుకొని దాన్ని అనుసరించిన ప్రతి ఒక్కరికి మా యొక్క నిండు వందనం చెల్లిస్తున్నాము. మరి గత వారం మనకు అయ్యగారు మనకు ఒక రక్షణ అనే దాని మీద పెద్దలకు ఒక నేను ఇచ్చినాడు. మరి దాన్ని సమర్పించినటువంటి వారు శ్రీమతి జయప్రమోద సురేందర్ గారు, శ్రీమతి సంజీవమ్మ కమలాకర్ గారు వ్యాసాలు మరి వారి యొక్క ఉద్దేశాలను రాసి పంపినారు. శ్రీ ఎంఎన్ రవికుమార్ గారు, మరి శ్రీ కె విజయ్ కుమార్ గారు, శ్రీ కె సామ్యుల్ సుధీర్ గారు. మరి అదేవిధంగా మరి గత వారంలో మన గురువారు లేనందున బట్టి రక్షణ వారు చేయవలసిన ప్రసంగం అంటే రక్షణ పైన వారి నోట్ మనము వినలేకపోయినవి. ఈ ఫ్రైడే దాన్ని మనం వింటాము. మరి అదేవిధంగా పోయిన శుక్రవారం నాడు మరి మన మెదక్ డయాసిస్ నుండి వారి ఆదేశానుసారం యవనస్తులు ఫాస్టింగ్ ప్రేయర్లో పార్టిసిపేట్ కావాలి. మన నిర్మల్ ఫాస్టింగ్ 12 నుండి 1 గంట వరకు నిర్ణయించిన దాన్ని పురస్కరించుకొని మన యవన బిడ్డలు మరి దానిలో పాల్గొని మరి ఫాస్టింగ్ ప్రేయర్ చేసి మరి మనవంతు మన అధ్యక్ష మండల ఆదేశాలను మనం పాటిస్తున్నామని వారు మనకు తెలియజేశారు. వారందరికీ వందనం చెల్లిస్తున్నాము. మరి ఈ విధంగా మీరందరూ మాతో సహకరించండి. మరి ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు మరి గురువుల వారు తెలియజేసిన విధంగా మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే గురువుల వారికి ఫోన్ చేయండి. వారు మీ వద్దకు వచ్చి మీ గృహాలను దర్శిస్తారు. ఎందుకంటే కొద్దిగా సడలింపు ఉంది. మరి మనం బయట తిరగడానికి కొద్దిగా సడలింపు ఉంది కాబట్టి గురువుల వారు మన గృహాలను దర్శించడానికి వస్తారు. మరి అదేవిధంగా మనము గత 2-3 నెలల నుండి మన మంత్లీ కాంట్రిబ్యూషన్స్ కానీ మరి ఇంకా అంటే ట్యాక్స్ ఆఫరింగ్స్ కానీ మనకు దేవుడు చేసిన ఉపకారాలను పురస్కరించుకొని మన మనసులో అనుకున్నది మనం దేవాలయం వచ్చి సమర్పించలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి. వాటిని సమర్పించుటకు మరి మీ గృహాలలోనికి గురువుల వారు సందర్శించిన సమయంలో గురువుల వారు ప్రజలు గారు మీ గృహాలలోనికి వస్తారు. మరి ఆ సమయాల్లో మీరు వారికి సమర్పించాలని కోరబడుతున్నారు. మరి అంతేకాకుండా మీకు సాక్రమెంటల్ సర్వీసెస్ కావాలనే ఉద్దేశం ఉంటే గురువుల వారికి ముందే తెలియజేసి మీరు దానికి సిద్ధపడి గురువుల వారికి తెలియజేసినట్లయితే వారు మీ గృహానికి వచ్చి సాక్రమెంటల్ సర్వీస్ కూడా చేయగలరని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దలుగా అలాగే మన సెక్రటరీగా మంచి సలహాలను సూచనలను అందిస్తూ పరిచర్యలో మనందరికీ సహాయకుడిగా సేవకుడికి ప్రోత్సాహకరంగా ఉన్న సెక్రటరీ గారికి స్వామి దయానందన్న గారికి మనందరి పక్షాన వందనములను తెలియజేస్తున్నాను. వారు తెలియజేసిన రీతిగా నేను సిద్ధపడి మరి సేవకుడికి ఫోన్ చేయాలని మనం చేస్తున్నాను. ఈ సమయంలో కీర్తన పుస్తకంలో నుండి 161వ కీర్తన పాడుచు మన కానుకలను వింతగల మా యేసు ప్రేమను సంతసమును స్తుతింతును మనం కీర్తన పాడుచు మన కానుకలను సమర్పించుకుంటాం.
యేసు ప్రేమను సంతసమున స్తుతింతును. పంతము గదన పాపమును పాపులకు నీయను వచ్చి సిలువను దాచియను రక్షించెన. వింతగలమా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును. ప్రీతిగలమా ప్రభుని కృప బహు ప్రియముతో జాతింతును. సారుగా నా కొరకు సిలువను చాలా శ్రమల భరించి తాను జయించి నన్ను రక్షించెనా. వింతగలమా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును. కారుణిమా యేసు ప్రేమను గూడి ప్రతికూలుని. కారుణి తన దివ్య రక్తము పాపత్రయము గణించి శాపము పాపినను రక్షించెనా. వింతగలమా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును. నిత్య జీవము నిండు నెమ్మది నిరతముగా నా ప్రియను. రక్తసేదముగా నా నరక శాపము నుంచి ఆపద నుంచి నన్ను రక్షించెనా. వింతగలమా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును. ప్రార్థించుదుము. కృతజ్ఞత కానుకలను సమర్పించుచున్న కుటుంబములను ప్రభు నామమున అభినందించుచు కృతజ్ఞత కలిగిన మనసు వారు ఉండడాన్ని బట్టి వారిని బట్టి ప్రభువునకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ శరణ్య గారు, డాక్టర్ ఆఫ్ వజ్ర అనిల్ గారు, అలాగే పి నాన్సీ క్రిస్టినా, డాక్టర్ ఆఫ్ వజ్ర అనిల్ గారు, వజ్ర అనిల్ అన్న గారి కుటుంబం, వారి చిన్నపిల్లల ఇరువురిని బట్టి ప్రభు నామమున కృతజ్ఞతలను సమర్పిస్తూ ఉన్నారు. చిన్నపిల్లల ఇరువురికి ఆరోగ్య బలం కలగాలని, కుటుంబంలో దేవుడు నెమ్మదిని సమాధానం అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మన యూత్ సెక్రటరీ గారు జి ప్రభుచరణ్ గారు కృతజ్ఞత కానుక సమర్పిస్తూ ఉన్నారు. దేవుడు వారిని ప్రేమించి మరొక కుమార్తెను, రెండవ కుమార్తెను వారికి బహుమానముగా అందించినాడు. కాన్పు సమయంలో దేవుడు అందించిన ఉపకారమును వారి సతీమణికిని చిన్న కుమార్తెకును అందించినటువంటి ఆరోగ్యమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు. దేవుడు వారిని, చిన్న కుమార్తెలను ఇరువురిని, వారి ఉద్యోగమును, వారి సతీమణి కుటుంబం అంతటిని దీవించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి కృతజ్ఞత కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. పి దేవదర్శన గారు, అక్క, వారి కుటుంబాన్ని ప్రభునామం అభినందిస్తూ వారి ఉద్యోగ జీవితంలో దేవుడు తన కార్యాన్ని జరిగించాలని, వారి పిల్లలకి ఉన్నతమైన భవిష్యత్తును, కుటుంబంలో నెమ్మదిని ప్రసాదించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృతజ్ఞత కానుకల కొరకు, ఆయన పరిచర్య కొరకు అందించబడుచున్న కానుకలన్నిటి కొరకు ప్రార్థించుదము. ప్రార్థన. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవాన్ని పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. కృతజ్ఞతలు కలిగిన ఉన్నతమైన మనసు మీ ప్రేమికులకు ఇచ్చిన విధానమును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. మమ్మల్ని, మా చిన్న బిడ్డలను దేవుడే కాపాడినాడు. ఆయన సహాయం లేకుండా, ఆయన కృప లేకుండా మేము జీవించి ఉండేవారమా? ఈ రీతిగా భార్యాభర్తలుగా, చిన్న బిడ్డలుగా సంతోషాన్ని అనుభవించుటకు దేవుని ప్రేమయే కారణం, ఆయన కృపయే కారణం. ఆయనకు వందనాలు అని కృతజ్ఞత భావంతో ముందుకు వచ్చి ఉన్నారు. దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆసుపత్రులలో ఉండను, కాన్పు సమయంలో ఉండను, ఆయన చేయి విడవనటువంటి వాడు. ఆయన కృపను అనుభవించి ఇంకో చిన్న బిడ్డతో మేము ఆయన సన్నిధానంలోకి వచ్చి ఉన్నాము. ఆసుపత్రిలో కానివ్వండి,
గర్భఫలము పొందిన సమయము మొదలుకొని 9 నెలలు ఆయనే మమ్మల్ని దీవించినాడని భార్య భర్తలు చిన్న బిడ్డలు మీ సన్నిధానంలో ఉండినారయ్యా. అలాగనే మీ ప్రియ కుటుంబము దీవింపబడి దేవుడు అభివృద్ధిపరచువాడు, దీవెనలతో నింపువాడు. ఆయనకే వందనములు. మేమేది కలిగి ఉన్నా ఆయన ఇచ్చినటువంటి దానమే అని మీ ప్రేమడలు మీ సన్నిధానంలో నిలవబడినారు. వారి పిల్లల చదువులందు తోడు నీడగా ఉండండి. గౌరవ సంఘం ఇది మా బాధ్యత అని ఎంచి ప్రేమపూర్వకంగా కానుకలను సమర్పించుచు ఈ పరిచర్య ముందుకు సాగాలి. దేవుని వాక్యం అనేకులు వినాలి. ఇగో అధ్యక్ష మండలం అంతా గ్రామాన పరిచర్యలు జరిగించబడాలని మంచి మనసు కలిగి లాక్డౌన్ సమయంలో కూడా వారికి ఎన్ని అవసరతలు కలిగి ఉన్న కుటుంబములుగా ప్రేమించి ముందుకు ఆహ్వానించి గడిచిన వారములన్నీ కూడా నా తండ్రి జయసురేందర్ అన్నగారి కుటుంబము, స్వామి దయానంద్ గారి కుటుంబము, అలాగనే ఎబెనేజర్ అన్న గారి కుటుంబము, అలెగ్జాండర్ క్రిస్టఫర్ గారి కుటుంబము, ఇంకా కుటుంబంలో ముందుకు వస్తూ కానుకలను సమర్పిస్తూ ఉన్నారు. వారిని బట్టి మీకు కృతజ్ఞతలు వందనములను తెలియజేస్తూ ఉన్నాం. సంఘం అంతటిని మీరు ప్రేరేపిస్తూ ఉన్నారు. వారి అక్కర్లను తీరుస్తూ ఉన్నారు. కష్టంలో వారి ప్రార్థనలను అంగీకరిస్తూ ఉన్నారు. అనారోగ్యముల నుండి విడుదలను అనుగ్రహిస్తూ ఉన్నారు. కుటుంబం అశాంతి అసమాధానములతో ఉండగా వెలివేయబడినటువంటి వారుగా, శ్రమ నొందినటువంటి వారుగా, అనేకుల చేత నిందలు, అవమానములు, దుఃఖములు అనుభవించేటటువంటి వారుగా ఉండినప్పుడు దయగల తండ్రి, నా చుట్టూ ఉన్నటువంటి జనమంతా నన్ను అపార్థం చేసుకున్నారు, కుటుంబంలో అపార్థములు చేసుకున్నవి. కానీ ఎల్లప్పుడూ మీ హస్తమును నా మీద నుంచి నన్ను సమాధానపరిచినటువంటి దేవుడవయ్యా. అంత మాత్రమే కాదు, నా ఉద్యోగ జీవితంలో మేలనిచ్చి కష్టంలో ఉన్నటువంటి బిడ్డలకు, అక్కరలో ఉన్నటువంటి బిడ్డలకు పరిచర్య చేసే మనసునిచ్చినావు. సంఘంతో కూడుకున్న నాడు అందరినీ పలకరిస్తూ, అందరి బాగోగులను తెలుసుకుంటూ, వారి కష్టకాలంలో, శ్రమలో, అనారోగ్యంలో నిలువబడేటటువంటి దీవెననిచ్చినావని కృతజ్ఞత భావంతో మీ వైపు తేలి చూస్తూ ఉన్నారు. కృప కలిగినటువంటి తండ్రి, మరొక పర్యాయం మా సంఘ నాయకత్వాన్ని, పెద్దలను అందరినీ మీరు దీవించండి. మీ హస్తములతో మీ సాధనములుగా వారిని వాడుకునండి. ప్రతి కుటుంబం పైన సమాధానం కుమరించండి. ఏ కుటుంబంలో ఏ సమస్యలున్నా, కొరతలున్నా, విభేదములున్నా దూరపరచండి. మీ హస్తములతో ముద్రించండి అయ్యా. మీ వెలుగు ప్రసరించేటటువంటి సాధనముగా, మీ గుణ లక్షణములను కనబరిచేటటువంటి సాధనముగా వారి కుటుంబములను బలపరచమని బ్రతమాలు కొనుచున్నాం. యవన బిడ్డలందరూ మీ ఎదుట ఉన్నారు. మీ కృప కొరకు నిరీక్షిస్తూ ఉన్నారు. దేవా, మా కాళ్ళ మీద మేము నిలువబడాలి. మంచి స్థితిలో, దీవెన నొందినటువంటి స్థితిలో, భయభక్తులు కలిగినటువంటి స్థితిలో మా జీవితం మలచబడాలి అని నిరీక్షిస్తుండగా అవకాశం ఇవ్వండి. ఉద్యోగముల కొరకైనా అవకాశములను ఇవ్వండి. భవిష్యత్తు కొరకైనా అవకాశములను ఇవ్వండి. చదువు కొరకైనా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. బలపరచండి. ఆరోగ్య బలములను అనుగ్రహించండి. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు ప్రార్థన పూర్వకంగా వారి కుటుంబములను పెంచుటయందు, పోషించుటయందు మీ జ్ఞానం వారికి బయలుపరచండి. చిన్న బిడ్డలందరితో మీరు మీ హస్తముల యొక్క కాపుదలను అనుగ్రహించండి. కృప కలిగినటువంటి తండ్రి, మరొక పర్యాయం మా జీవితంలో అన్నిటిని మీకు అప్పగిస్తూ ఉన్నాం. మీ పట్టణము పైన, మా దేశం పైన, రాష్ట్రం పైన, ప్రపంచం అంతటిపైన మీ దీవెనలను కుమరించండి. ప్రమాదకరమైన వైరస్ నుండి విడుదలను అనుగ్రహించండి. మెడిసిన్ కొరకు ప్రయాసపడుతున్న బిడ్డలకు మెడిసిన్ మీరు ప్రసాదించమని బ్రతిమాలు కొనుచున్నాం. ఎమర్జెన్సీ సర్వీసులలో ఉన్న మా ప్రియబిడ్డలందరి కొరకు, మా సంఘస్థులందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ అని, హెల్త్ డిపార్ట్మెంట్లో, అలాగనే రెవెన్యూగా, పారిశుద్ధ కార్మికులుగా అహోరాత్రులు కష్టంలో ఉన్న బిడ్డలను అందరినీ ఆదరించి వారి కుటుంబంలో దీవెనలను కుమరించండి. ఇక్కడ ఆరాధనలో ఉన్న బిడ్డలు వారు సమర్పించిన కానుకలు, వారి శరీరాత్మలు, కుటుంబంలో మీకే అప్పగించుకోవచ్చు. దయగల తండ్రి, మా ప్రియతమ బిషప్ తండ్రి గారు, ది రైట్ రెవరెండ్ డాక్టర్ ఏసి సాలమన్ రాజు తండ్రి గారు, తల్లి గారు, వారి కుటుంబములను దీవించండి.
కృప కలిగిన తండ్రి వారి సేవ పరిచర్యలతో మీరు ఉండండి. వారి అధ్యక్ష మండలం ఉన్నతమైన దర్శనంతో నడిపిస్తూ ఉన్నారు. అనేకులు సహకరిస్తూ, అనేకులు వారి ఆలోచనలను గమనిస్తూ, అనేకులు వారి ఆయాసమును గమనిస్తూ సహకరించే మనసు అందరికీ దయచేయమని కృపగల తండ్రి మేము అడిగినవి అడగక మరచినవి సమయోచితంగా దయచేసి మా కుటుంబములను మా జీవితములను బలపరచమని క్రీస్తు పేరిట వేడుకొచ్చున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధపరచబడి గాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరు గాక. మా నిధిని ఆహారం నేడు మాకు దయచేయండి. మరి అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించండి. మమ్మల్ని శుభ్రంగా ప్రేక్షించండి. ఎందుకనగా రాజ్యం, శక్తి, పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సకల దీవెనలు మనకును మన కుటుంబములు సంఘమంతటికి ఆయన కృప కొరకు నిరీక్షించుచున్న ప్రతి బిడ్డకును సదాకాలం తోడు నీడైనను గాక. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పావన